హలో గాయ్స్, ఈరోజు అయితే సండే. మరి చెప్పా కదా ఫుల్ వీడియోతో వస్తానని చెప్పి. సో ఫుల్ వీడియో అయితే చేయబోతాం ఇప్పుడు. లాంగ్ వీడియో, ఫస్ట్ లాంగ్ వీడియో ఇది. నాకు సపోర్ట్ చేయండి. ఇలాగే చాలా చాలా అంటే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నాను నన్ను. అసలే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. వ్యూస్ అవి కూడా చాలా బాగా వస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఈరోజు రూమ్లో అయితే యాక్చువల్లీ ఒకనే ఉన్నా. సండే అయినా సరే మా బావ అయితే ఆఫీస్కి వెళ్ళాడు. సో ఈరోజు ఒకనే ఉన్నా కాబట్టి కొద్దిగా కొత్తగా పొటాటో కర్రీ అయితే చేయబోతున్నాము. అది ఇప్పుడు మీరు నేను కలిపి చేద్దాం పదండి. యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ అయితే రైస్ పెట్టించుకున్నాం. ఈలోపు రైస్ పెట్టుకుంటే మనకి ఒక పక్క రైస్ అవుతుంది. ఎలాగా కరెంట్ కుక్కర్ కాబట్టి బ్యాచిలర్ రూమ్స్లో మ్యాక్సిమం ఈ కరెంట్ కుక్కర్ ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే ఆ విజిల్స్ ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా కథం మొత్తం అయిపోతుంది. ఇంకా ఆ రోజు మళ్ళీ రెండోసారి పెట్టాల్సిందే. సో రైస్ అయితే పెట్టుకుందాం. ఫస్ట్ మనం రైస్ పెట్టుకున్నాక కర్రీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. కడుగుతున్న రైస్ చూడండి. రైస్ అయితే పెట్టాను ఇప్పుడే. రైస్ అయితే పెట్టాం కాబట్టి మనం కటింగ్ ప్రాసెస్కి వెళ్దాం ఇప్పుడు. పదండి. కటింగ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం కాబట్టి ఒక బంగాళదుంప తీసుకున్నా, ఒక ఉల్లిపాయ కూడా తీసుకున్నా. అంటే ఒక్కనే కాబట్టి అది ఇద్దరు అయితే మన క్వాంటిటీ బట్టి మనం తీసుకోవాలి, జనం బట్టి. ఒక 3 పచ్చిమిరకాయలు అయితే తీసుకున్నా. కరివేపాకు అయితే కిందకి వెళ్ళి తేవాలి. సో ఫస్ట్ అయితే కటింగ్ చేసాక అయితే తెద్దామని చెప్పి ఫస్ట్ కటింగ్ అయితే చేస్తున్నా. సో కటింగ్ అయితే కూడా అయిపోయింది. సో అవి అయితే ఇంకా ఇలాగ ఉన్నాయి. ఫస్ట్ అయితే బంగాళదుంపలు అయితే వేసుకుని కొద్దిగా కొద్దిగా ఒక 2 చుక్కలు ఆయిల్ అయితే వేసుకుని ఇలాగా నార్మల్గా వేయించుకోండి. ఫస్ట్ కొద్దిగా అలాగా బ్రౌనిష్ కలర్లోకి వచ్చాక ఆ బంగాళదుంపను పక్కకి అయితే పెట్టుకుందాం. పదండి. మళ్ళీ అదే గిన్నెలో బంగాళదుంప పక్కకు తీసుకున్నాం కదా, సేమ్ అదే గిన్నెలో ఇందాక మనం కట్ చేసుకున్న ఆనియన్ అయితే పీసెస్ దాంట్లో వేద్దాం. సో ఇలా అయితే కొంచెంసేపు వేయించుకుని బ్రౌనిష్ కలర్లోకి వచ్చేదాకా అయితే అవి ఉంచుకోవాలి. ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చినాయి లైట్గా. సో ఇంకో ఇలా బ్రౌన్లోకి రావాలి అలా కొద్దిగా, మరి ఎక్కువ కాదు, లేదంటే మాడిపోతాయి. మళ్ళీ మాడిపోయేదాకా ఉన్నదంటే కర్రీ టేస్ట్ పోతుంది. ఇందాక సైడ్కి తీసుకున్నాం కదా పొటాటోస్, అవి కూడా దీంట్లో వేసేసి మిక్స్ అయితే చేయాలి రెండునే. ఆ రెండు కొద్దిగా మగ్గనివ్వాలి. మగ్గాక అప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. దాంట్లో కొంచెం గరం మసాలా, సాల్ట్, కారం ఇప్పుడు వేసేసుకొని కలుపుకుందాం. ఆ రెండు మిక్స్ చేసుకున్నాం. ఈ రెండు మిక్స్ చేసుకున్నాం కదా, మిక్స్ చేసుకున్న దాంట్లో కొన్ని వాటర్ అయితే వేసుకుందాం. దాంట్లో పచ్చిమిరకాయలు కూడా వేసుకుందాం. సో పచ్చిమిరకాయలు వేసుకొని కలుపుకుందాం. దీన్ని అయితే కొంచెంసేపు ప్లేట్ అయితే పెట్టి దాని పని దాన్ని చేసుకునేద్దాం కొంచెంసేపు. కర్రీని అయితే మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి, అంటే లేదంటే వాటర్ అయిపోయి కర్రీ అనేది దగ్గరికి వచ్చేస్తుంది. సో టేస్ట్ ఉండదు. ఈ కర్రీ అయితే కొద్దిగా లిక్విడ్గా ఉంటేనే బాగుంటుంది కర్రీ యాక్చువల్లీ. సో ఇప్పుడు మనం కలుపుదాం. దాంట్లోకి 2 వెల్లుల్లిపాయలు కూడా వేసుకుందాం. ఐ మీన్ దాన్ని ఏమంటారు అబ్బా, రేఖలు, వెల్లుల్లిపాయ రేఖలు కూడా వేసుకున్నాం. వేసుకొని కొద్దిగా మళ్ళా కలిపి ఒక్క 5 minutes మూత అయితే పెడదాం. మరి
ఏంటి మరి మీది ఏంటో ఈరోజు మీ కర్రీ ఏంటో అయితే కామెంట్లు అయితే చెప్పండి. ఒక 10 minutes అయితే మన కర్రీ కూడా రెడీ అయిపోతుంది. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తా. అండ్ సునీల్ గారిని రమ్మన్నా బట్ ఆడికి ఖాళీ లేదని రా అన్నాడు. సో టేస్ట్ నేను చెప్పుకుంటే నాది నేనే చెప్పుకున్నట్టు ఉంటుంది. అదే వేరే వాళ్ళు తిని చెప్తారంటే పాజిటివ్ రివ్యూ కింద ఉంటుంది. ఇప్పుడు ఏదో రివ్యూ అని కాదు కానీ ఏదో ఫస్ట్ టైం ట్రై చేసా కాబట్టి సాటిస్ఫాక్షన్ కోసం మీరు చూడండి. సో కర్రీ అవుట్పుట్ ఇలా ఉంది. స్మెల్ అయితే దంచి కొడుతుంది, చాలా బాగుంది. చూడండి, ఇదిగోండి మంచి గుమ్మగుమ్మలాడే పొటాటో కర్రీ అయితే రెడీ అయింది. యాక్చువల్లీ సండే బయటకు వెళ్దాం అనుకున్నాం. ఆఫీస్ ఉండడం మూలంగా మా వాడికి యాక్చువల్ రూమ్లో ఉండిపోయా. నైట్ షిఫ్ట్ ఒకటి చేసా కదా, సో మళ్ళీ తిన్న వెంటనే మధ్యాహ్నం స్లీప్ వేస్తా. లాస్ట్న కొద్దిగా టేస్ట్ కోసం యాక్చువల్ కొత్తిమీర వేస్తారు. మన దగ్గర కొత్తిమీర అయితే లేదు ప్రస్తుతానికి. కరివేపాకుతో గార్నిషింగ్ అయితే ఇద్దాం లాస్ట్న. అది కర్రీ అవుట్పుట్ అయితే చూడండి మీరే ఎంత కలర్ఫుల్గా ఉందో. సో ఎలా ఉందో కలర్ అయితే టేస్ట్ అయితే చెప్తా మీకు. ఫస్ట్ వీడియో కదా, కొద్దిగా అటు ఇటు ఉంటుంది మరి. టేస్ట్ అయితే చేసి తినేసి అయితే చెప్తా మరి. ఈరోజు అయితే లేట్ అయింది, ఎలాగైనా టేస్ట్ అయితే చెప్తున్నా, తింటున్నా మరి. టేస్ట్ బాగుంది కానీ అది కర్రీ అనుకున్నా, యాక్చువల్లీ ఫ్రై అయిపోయింది అది. సో వాటర్ తక్కువైందండి. టేస్ట్ మాత్రం బాగుంది. ఫస్ట్ టైం ట్రై చేశాను నేను కర్రీ, చాలా బాగా వచ్చింది. కాబట్టి వాటర్ తక్కువ అవడం వల్ల అది ఫ్రైలా కనబడుతుంది అంతే. చూడండి మరి తప్పదు అంతే. యాక్చువల్లీ నేను ఈరోజు బయటకు వెళ్దాం అనుకున్నా, బట్ ఒక్కనే వెళ్తానని చెప్పి రూమ్లో నుండి ఫుడ్ అయితే వీడియోస్ తీసాను, వ్లాగ్ చేసా. ఈరోజు బయటకు వెళ్దాం అనుకున్నా బట్ కుదరలేదని చెప్పి ఇలా కానిచ్చా. ఈ సండే నెక్స్ట్ సండే అయితే బయటకు వెళ్దాం. ఓకే మరి వెళ్ళినప్పుడు సబ్స్క్రైబ్ అయితే చేయండి మరి. అందరూ చూస్తున్నారు తప్ప లైక్ సబ్స్క్రైబ్ చేస్తలేదు. సబ్స్క్రైబ్ చేయండి, ఇలాగే సపోర్ట్ చేయండి. 1K వ్యూస్ దాటినాయి 2 వీడియోస్ అయితే. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఉంటా మరి, బాయ్.